ఆ! ఎట్లా మారిపోయిందో జూడుండ్రి తెలంగాణలో అంబులెన్స్‌ల పరిస్థితి. లోపట రోగి తండ్లాట కంటే వాళ్ళను మోసుకొని పోతున్న సర్కారు అంబులెన్స్ పరిస్థితే విషమంగున్నది. దాని నాడి ఎప్పుడు ఆగుతదో తెలవకుంట అయింది. పోతుంటేనే మధ్యలనే ఆగిపోయిందట. హాగో ఎందుకిట్లా చేస్తున్నది? లోపట ఎమర్జెన్సీ పేషెంట్ కంటే దీనికే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు తయారైందని చూస్తే డీజిల్ అయిపోయిందట. లోపటున్న మనిషికి తిప్పలైతదని తొందరగా పోయి డీజిల్ తెచ్చి పోసి స్టార్ట్ చేస్తే డర్రు లేదు డూరు లేదట. నాడి కొట్టుకొని పేషెంట్ తీరుగా ఇంజన్ల సడి సప్పుడు లేదట. అందుకే గుండాగిన మనిషికి సిపిఆర్ చేసినట్టు అందరు కలిసి ఒగిట్ల నెట్టి డక్క కొడితే స్టార్ట్ అయిందట. వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి అనే ఊరి శివార్లో జరిగిందట ఈ అంబులెన్స్ ఎమర్జెన్సీ ట్రీట్మెంటు. ఎక్కడ ఆగకుండా రువ్వడితో పోయే అంబులెన్సే ఇట్లా సతాయిస్తే దాని పానమే బాగా లేకుంటే ఇక పేషెంట్ల పానం ఎట్లా కాపాడుతుంది? దాన్ని నడిపే డ్రైవర్ డీజిల్ ఉన్నదా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి కదా. అట్లనే బండి కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి కదా. ఇట్లా పేషెంట్లను ఎక్కించుకొని పోకుండా నడిమిట్లా అయితే ఎట్లా? కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక చూడుండ్రి అంబులెన్స్ల పరిస్థితి ఎట్లా తయారైందో అనే చెడ్డ పేరు ప్రభుత్వానికి రాదా? ఇప్పటికే వైద్య రంగం ఆగమైంది కాంగ్రెస్ వచ్చినాక అని అంటుర్రు. అది అట్లుండగానే డ్రైవర్లు ఇట్లా చేస్తే ఎట్లా? మరి డీజిల్ బిల్లులు మెకానిక్ బిల్లులు పెండింగ్లు ఉన్నాయా? వాటిని సర్కారు ఎప్పటికప్పుడు చెల్లించకనే ఇట్లా అయిందా అనేది మనకు తెలియదు. కానీ పాత రోగి తీరుగానే ఉన్నది తెలంగాణ అంబులెన్స్ల పరిస్థితి అని అంటురు పబ్లిక్. మరి ఇట్లయితే ఎమర్జెన్సీ కేసులు ఎట్లనో ఏమో పోన్రి.